నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ దిలీప్ కుమార్. ఈరోజు వార్తల్లో విశేషాలు. ఒడిశా రాష్ట్రానికి చెందిన వందలాది ఓట్లు పాతపట్నం నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చేర్చి విడుదల చేశారని మాజీ ఎమ్మెల్యే పాతపట్నం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణ ఆరోపించారు. శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రోడ్లో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తూరు మండలం బూత్ నెంబర్ 202లో ఓటర్ల జాబితాలో ఒడిశాకి చెందిన వ్యక్తుల పేర్లతో ఓట్లు నమోదు చేశారని అన్నారు. 202 బూత్లో 81 ఓట్లు తమ గ్రామానికి చెందినవి కాదని ఇతర రాష్ట్రంలో ఉన్న వారిని సైతం చేర్చారని చెప్పారు. గతంలో జిల్లాకి స్పెషల్ ఎలక్టోరల్ స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన శ్యామలరావును కలిసి ఫిర్యాదు చేశానన్నారు. ఆయన జిల్లా కలెక్టర్తో సహా కింది స్థాయి అధికారులు అందరికీ దీనిపై విచారణ జరిపించాలని ఆదేశించినట్లు చెప్పారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు లేకుండా పాత ఓట్లను చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఒడిశా ఓటర్లను బంధుత్వం పేరుతో హిరమండలం ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారని అన్నారు. ఒడిశాకు చెందిన భార్యాభర్తలైన నాగమణి, విశ్వనాథం వ్యక్తులను పాతపట్నం ఓటర్ జాబితాలో చేర్చారని చెప్పారు. చివరకు ఎలక్షన్ కమిషన్ కూడా విఫలమైందని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. అధికారులు అధికారిక పార్టీకి అనుకూలంగా ఓటర్ జాబితాను రూపొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నికల స్వరూపాన్నే మార్చివేశారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోవడంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని కలమట వెంకటరమణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తేజేశ్వరరావు, విభూది సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అవే ఓట్లు మళ్ళీ వాళ్ళు ఇచ్చారు, పలానా ఓట్లు మేము షిఫ్ట్ చేశామని. ఆ ఇచ్చిన ఓట్లే మళ్ళీ ఈరోజు వాటర్ లిస్టులో, ఫైనల్ వాటర్ లిస్టులో మళ్ళీ అవే దర్శనం ఇచ్చాయి. వాళ్ళు పూర్తిగా నేను మార్చాము, మేము షిఫ్ట్ చేసామని చెప్పిన ఓట్లే మళ్ళీ వేళ ఫైనల్ వాటర్ లిస్టులో 1/1/2024లో వచ్చిన లిస్టులో వచ్చాయి. ఇది కాకుండా మళ్ళీ ఒరిస్సా ఓటు కూడా ఒకటి జాయిన్ చేశారు. ఒక బూత్ కోసం నేను మాట్లాడుతున్నాను. అయితే అధికారులు కూడా మాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇవన్నీ తొలగించామని చెప్పారు. తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు అధికారులు. దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగిన తర్వాత కూడా సేమ్ రిపోర్ట్ రిపీట్ చేసి ఇచ్చారు. అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి లెటర్ పెట్టి వస్తే అదే రిపోర్టు మళ్ళీ మేము ఆల్రెడీ వెరిఫై చేసాం, ఇదిగోండి అవన్నీ తొలగించేసామని చెప్పారు. కానీ ఇవేళ మళ్ళీ లిస్టులో, ఒరిజినల్ లిస్టులో అవే వచ్చాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా నెంబర్ 7 పెట్టమని చెప్పారు, ఆన్లైన్లో పెట్టమని చెప్పారు జిల్లా కలెక్టర్. అలాగే ఆన్లైన్లో కూడా పెట్టాం. అంటే వెరిఫికేషన్ చేయకుండా లోకల్గా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు చెప్పిందే తొత్తులుగా వ్యవహరించారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు గ్రామాల గురించి వెరిఫై చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. దెబ్బతబ్బాలుగా వీఆర్ఓకి, కలెక్టర్కి, ఎలక్షన్ కమిషన్కి చెప్పిన ఎవరో పట్టించుకునే పద్ధతి లేదు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మధ్య మురళీమోహన్ నడుం బిగించారు. డి మత్స్యలేశంలో ఇంటింటికి వెళ్లి మత్స్యకార గ్రామ మహిళలతో ఆయన మాట్లాడుతూ మహిళలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 సూత్రాల అమలు కార్యక్రమం పట్ల మహిళలు మొగ్గు చూపుతున్నారన్నారు. అధికారంలోకి రాగానే 3 లక్షల వరకు రైతు రుణమాఫీ, 500కే వంట గ్యాస్ సిలిండర్, ప్రతి పేద కుటుంబానికి నెలకు 6,000 చొప్పున ఆర్థిక సాయం, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అంశాలను అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. షర్మిలారెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. సమాజంలో ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించుకొని మూఢనమ్మకాలను విడనాడాలని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో మంగళవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సైన్స్ కళాయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్తోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని భవిష్యత్ తరానికి అందించినప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తుందని, విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలని సూచించారు. మూఢనమ్మకాల పంజాల్లో చిక్కుకున్న ప్రజలను విజ్ఞాన రంగాల వైపు మళ్లించేలా యువత ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా నాటికలు, గీతాలతో కళారూపాలను ప్రదర్శించి విద్యార్థులను చైతన్యం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ విజయకుమారి, విశ్రాంత డిఈఓ బలివాడ మల్లేశ్వరరావు, రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జగన్మోహన్ రావు, జ్ఞాన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు జి మురళీధర్, జి గిరిధర్, కె అప్పారావు, సిహెచ్ దేవదత్తం, జేవీవి నాయకులు కె కామేశ్వరరావు, విఎస్ కుమార్,
పెంకి చైతన్య కుమార్, ధర్మారావు, జనార్దన్ రావు, సంజీవరావు, విజీకే మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ అనేది ఎంత ముఖ్యం, ఎంత డబ్బున్నా ఉండొచ్చు, ఎంత ధనం ఉండొచ్చు, కానీ చదువుకున్న వాళ్ళకి ఉన్నటువంటి విలువ, గౌరవం సమాజంలో ఎప్పుడూ పోదు. అర్థమైందా? మన ద్వారా ఏదైనా దొంగలించవచ్చు, ఏదైనా పోవచ్చు, ఏదైనా కాలిపోవచ్చు, కానీ విజ్ఞానం అనేది, చదువు అనేది ఎప్పుడు కూడా సుస్థిరంగా ఉంటుంది. ఎవరు దొంగలించలేరు. అది రాను రాను కూడా పెరుగుతుంటుంది కానీ తరగదు. అటువంటి మంచి విద్య అనేది చాలా మంచి అవకాశం మనకి ఇచ్చారు భగవంతుడు. కాబట్టి విద్య ఉంటే ఏదైనా చేయొచ్చు. నేను చూడండి, మీలాంటి చిన్న చిన్న స్కూల్లో చదువుకొని ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మీకు జిల్లా విద్యాశాఖ అధికారిగా నేను చెప్పగలుగుతున్నానంటే కేవలం ఎడ్యుకేషన్ ఒకటి. రెండోది ఏంటంటే సైన్స్ ఆల్సో. నేను సైన్స్ స్టూడెంట్ని. నేను ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు, నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ తీసుకునేటప్పుడు నాకు అప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పడ్డది. అందువల్ల నేను అదే ఆర్ట్స్ గ్రూప్ అయితే ఏమో కొత్త నాకు మ్యాథమెటిక్స్, బయో సైన్సెస్ కొన్ని రావు కదా. కానీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవడం వల్ల సర్వీస్ కమిషన్లో నేను ఎక్కువగా మార్పు పట్టడానికి అవకాశం వచ్చింది. ఆ విధంగా నేను గ్రూప్ 4లో ఆ రోజు 85లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి సైన్స్ సబ్జెక్ట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి రాను సాంకేతిక పరంగా ఉన్న ఈ సమాజంలో ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలంటే శాస్త్ర విజ్ఞానంలో మనం ముందుకు పోవాలి. భారత్ రైస్ పేరిట 29 రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేయడం వల్ల రైతులకు ఎంతో లాభదాయకమని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాల్ అన్నారు. నేటి నుండి ఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించడం పట్ల బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో నాఫెడ్, ఎన్సీసీఎఫ్ కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాల ద్వారా అమ్మకాలు చేపడతానని అన్నారు. 5, 10, 25 కేజీల బ్యాగుల్లో ఈ బియ్యాన్ని విక్రయించనున్నారు. మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండడంతో కేంద్ర భారత్ రైస్కు శ్రీకారం చుట్టిందన్నారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలకు మేలు చేకూరుతుందని అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సిద్ధం చేశారన్నారు. మధ్యవర్తుల జోక్యం లేకుండా అర్హులందరికీ ఈ బియ్యం అందిస్తున్నామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ నేతలు జీ న్యూస్తో చెప్పారు. ఇంకా నేటి నుంచి మరో 5 సంవత్సరాల వరకు కూడా ఉచితంగా సామాన్యులకి రేషన్ ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ గతంలో ఎప్పుడు ఏ ఒక్క ప్రభుత్వం కూడా చేయనటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో మరింత విస్తృతంగా మన కనీస అవసరాలకి మించి ఏవైనా ఒక వివాహాలు చేసుకోవాలన్నా లేదా ఇంకేమైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా వాటికి తగినంత బియ్యం మనకి సముచిత రేట్లో సముచితమైనటువంటి ధరకు అందుబాటులో రావడానికి గాను ఈ యొక్క 29 రూపాయలకే భారత్ రైస్ని యావత్ భారతదేశం ప్రజానీకానికి అందజేసేటువంటి ఒక ప్రక్రియ ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ రైస్ని ప్రవేశపెట్టడం జరిగింది. 29 రూపాయల కేజీ 29 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ముఖ్య ఉద్దేశం పేదలకి నాణ్యమైన చౌకగా మంచి బియ్యాన్ని ఇచ్చే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మార్కెట్లో సన్న బియ్యం 65 నుంచి 70 రూపాయలు కేజీ దొరుకుతుంది. దీన్ని సగం రేటు 29 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కనీసం దేశంలో నుండి 80 కోట్ల మంది కూడా దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం దీని ఆచరణ రావడం, దీనివల్ల పేదలకు ఎంతో ఉపయోగం జరుగుతుంది. కేవలం 29 రూపాయలకే నాణ్యమైన రైస్ని అందించే ఏర్పాటుని ఈరోజు మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ గారు ప్రారంభించబోతున్నారు. ఈరోజు దేశంలో చూసుకుంటే నాణ్యమైన రైస్ అంటే సన్న బియ్యం అంటాం మనం. దీన్ని తీసుకుంటే ఈరోజు 70 రూపాయల నుంచి 90 రూపాయల మధ్యలో పలుకుతున్నటువంటి పరిస్థితి. సామాన్యులకి అందుబాటులో ఉండాలి, అందరూ కూడా నాణ్యమైన బియ్యం తినాలనుకుంటే వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలని ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ దేశవ్యాప్తంగా కూడా ఈ తొలి విడత కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి సంకల్పించడం జరిగింది. ఇందులో భాగంగా మనం కొన్ని సమృద్ధి కేంద్రాల ద్వారా తీసుకున్న నాఫెడ్ కానీ ఎన్సీసీఎఫ్ కానీ ఇట్లాంటి కొన్ని కేంద్రాల ద్వారా ఇది పంపిణీ చేయాలని ఒక ఆలోచనతో 5 కేజీలు 10 కేజీలు 25 కేజీలు బ్యాగుల ద్వారా కేవలం 29 రూపాయలకే నాణ్యమైన బియ్యాన్ని అందించాలని చెప్పి తీసుకోవడం జరిగింది. గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో కామర్స్ విభాగమునకు సంబంధించిన ఉపన్యాసకులు ఎన్ మధు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి
కామర్స్లో చేసిన పరిశోధనలకు గాను డాక్టరేట్ ప్రదానం చేసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పులకండం శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిశోధన దిశగా ఆలోచనలు చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మధుగారిని విద్యా సంస్థల అధినేత జీవి స్వామినాయుడు కళాశాల బృందం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ విభాగాధిపతి వంగ మహేష్ బాలాజీ, గీతా అప్పలనాయుడు, విద్యార్థుల కోఆర్డినేటర్ పొడుగు చరణ్, కృష్ణ, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అతనికి చాలా ఎక్స్పర్ట్. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా అతని గురించి చెప్తుంటారు, వింటుంటాను. అలాగే మహేష్ గారు మార్కెటింగ్ ఎక్స్పర్ట్. నేను ఎప్పుడు అనుకుంటాను మహేష్ గారి క్లాస్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, అతని క్లాసు బాలాసార్ హెచ్ఆర్ క్లాసు, గీతా మేడం తర్వాత కమ్యూనికేషన్ క్లాసు వినాలి. వినయ్ గాయత్రి కాలేజీకి వెళ్ళిపోతాను, అనుకుంటే నేను వెళ్ళను. అలాగే ఈ మధ్య రీసెంట్గా వచ్చిన బ్రహ్మానందం గారు, నేను ఇంతవరకు బ్రహ్మానందం గారు ఎక్కడ పోస్టర్ మీద చూడడమే తప్ప డైరెక్ట్గా నాకు తెలియదు. ఎందుకంటే ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే చూడండి ఇంగ్లీష్ ఫ్యాకల్టీ బై బ్రహ్మానందం గారిని ఎవరో అంత ఎప్పుడైనా కావాలి అని. కానీ ఇతను వచ్చిన తర్వాత నేను, శ్రీకాంత్ సార్, మౌనిక మేడం ఎన్నో డౌట్లు అడుగుతుంటాం. సార్ ఒక షిప్కి ఇంగ్లీష్లో ఏమంటారు, క్రూ అంటారు, ఏదంటారు, దానికి సినానిమ్స్ ఒక వర్డ్కి 100 వర్డ్లు చెప్తారు. అంటే డాక్టరేట్ డిగ్రీ కన్నా ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్న ఫ్యాకల్టీ మీకు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరినీ యూటిలైజ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడు కూడా డోర్స్ ఓపెన్ ఉంటాయి, మీకు ఏ హెల్ప్ అయినా చేస్తారు. ఇది నా ఫైనల్ స్పీచ్. అట్ ద సేమ్ టైం మీరందరూ లీవ్ అయిపోతున్నారు కాలేజీ నుంచి. ఎప్పుడున్నా మీకు గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ పీజీ కోర్సెస్ నేమ్ పైన ఏ ఫ్యాకల్టీ అయినా మీకు సాయం చేస్తారు. కానీ మీరు అంటే ఏమనుకోద్దు, మీరు ఎర్న్ చేసిన తక్కువ, లెర్న్ చేయవలసింది చాలా ఎక్కువ. ఇక్కడ ఇంతవరకు పాస్ట్ ఈజ్ పాస్ట్. మీలో కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. జిల్లా కలెక్టర్ మరియు ప్రెసిడెంట్ జిల్లా సైనిక బోర్డు అయిన శ్రీ మంజీద్ జిలానీ ఐఏఎస్ను మర్యాదపూర్వకంగా తన టీంతో కలిశామని జిల్లా మాజీ సైనికుల సమీక్ష అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. అలాగే అక్కడే ఉన్న జిల్లా సైనిక సంక్షేమ అధికారిని శ్రీమతి ఏ శైలజను కూడా తమ మెమొరండాను అందజేసినట్లు తెలిపారు. సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఈవోని రానున్న రథసప్తమి 16 ఫిబ్రవరి 2024 రోజున తమ ఫెడరేషన్ ఎప్పట్లాగే భక్తుల సేవలో పాల్గొంటుందని, దీనికి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. దీనికి ఈవో సానుకూలంగా స్పందించారు. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధికను కూడా కలిసి ఈ మధ్యన ఫెడరేషన్ ఎలక్షన్ జరిగాయని, దానిలో మళ్ళీ తానే ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యానని చెప్పగా ఆమె కూడా అభినందనలు తెలియజేశారని చెప్పారు. ముఖ్యంగా ఎస్పీ మాజీ సైనికులు ఎవరి దగ్గర గన్ లైసెన్స్ ఉండి వేరే సెక్యూరిటీ డ్యూటీలు చేయడం లేదో అలాంటి వారు తమ రైఫల్ను తమ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో జమ చేయాలని, ఈ విషయాన్ని అందరూ మాజీ సైనికులకు తెలియజేయాలని సూచించారు. జిల్లాలోని మాజీ సైనికులకు, వీర నారీమణులకు, వీరమాతలకు, సైనిక వితంతువులకు మరియు వారి కుటుంబ సభ్యులకు వారి సభ్యత్వంతో సంబంధం లేకుండా మన డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా మరోసారి భరోసా ఇస్తున్నామని జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల సమైక్య చైర్మన్ గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, హానరరీ చైర్మన్ ఎస్ఎల్ మూర్తి, హానరరీ ప్రెసిడెంట్ బి సంజీవరావు, వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణదారులు ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్ వి వరహాల బాబు తెలిపారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీగా మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బదిలీలో భాగంగా తాను రాజమండ్రి నుండి ఇక్కడికి వచ్చానని తెలిపారు. 35 ఏళ్ల సర్వీస్లో వివిధ హోదాల్లో అనేక చోట్ల విధులు నిర్వహించినట్లు చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో అక్రమార్కులు ప్రభుత్వాల స్థలాలను కబ్జా చేస్తే కమిషనర్ ఆదేశాల మేరకు వెంటనే చర్యలు చేపడతామని తెలిపారు. ప్లాన్లకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే వారికి తొలి దశలోనే నోటీసులు అందజేసి అక్రమ నిర్మాణాలను తొలగించడం జరుగుతుందని వివరించారు. సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులు అందితే వెంటనే పరిష్కారానికి చొరవ చూపుతామని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. నగర ప్రజల సహకారంతో సుందర శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుదామని పిలుపునిచ్చారు. నేను రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏసీపీగా ఇక్కడ శ్రీకాకుళం ఈరోజు జాయిన్ అయ్యానండి. ఆల్రెడీ నేను 35 years సర్వీస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే టౌన్ ప్లానింగ్లో రూల్స్కి వైలేట్గా ఉన్నప్పుడు కానీ అలాగే ఎంక్రోచ్మెంట్స్ కానీ అలాంటివి లేకుండా కమిషనర్ గారి మేడం గారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ తప్పకుండా టౌన్ డెవలప్ చేయడానికి సహకరిస్తామని తెలియజేస్తాం.
కట్టడాలపై ఏమైనా మీకు ఈరోజు ఇప్పుడు జస్ట్ జాయిన్ నడక సంఘాలకు అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గౌరవం గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తుల్లో గుప్తా ఒకరని స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ మరియు వాకర్స్ ఫౌండేషన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు పాస్ట్ డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ పొట్నూరు గోవింద్ గుప్తా జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు బెవర వెంకట రవిశంకర్ గుప్తా సమాజానికి నడక సంఘాలకు అందించే సేవలు వివరించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ చరిత్రలో తొలిసారిగా 102 సంస్థలు ఒకే ప్రత్యేక గుర్తింపు గౌరవం తెప్పించిన వ్యక్తి గుప్తా అని కొనియాడారు. అంతర్జాతీయ నడక సంఘాల నాయకులు జి ఇంద్రాప్రసాద్, గుడ్ల సత్యనారాయణలు మాట్లాడుతూ నడక ఉద్యమాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ముందుకు తీసుకువెళ్లిన మహనీయులు గుప్తా అని అన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యునిగా 10 ఏళ్ల క్రితం చేరిన నాటి నుండి అనేక సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో తనదైన ముద్ర వేస్తున్న గుప్తా అందరి అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. గవర్నర్గా పనిచేసి అంతర్జాతీయ స్థాయిలో నడక సంఘాలకు ఒక ప్రత్యేక గౌరవం తెచ్చిన వ్యక్తి గుప్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నడక సంఘాల నేతలు పాల్గొన్నారు. అంతకన్నా ముందు కేక్ కట్ చేసి గుప్తాకు స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బి దేవిప్రసాద్, ఆర్వి ప్రసాద్, సుగంధ సంజీవరావు, గోలి ఉమాశంకర్రావు, గోలి సంతోష్, ఎం మల్లిబాబు, ఐకే రావు, ఉన్న నాగభూషణ్, బిఎస్ఎన్ఎల్ నాయుడు, కొండలరావు, శివాజీ, అయ్యప్ప స్వామి సన్నిధానం ప్రతినిధులు పాలకొండ ప్రశాంత్, సింహాచలం, పి నాగేశ్వరరావులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏ కార్యక్రమైనా చాలా అత్యున్నత స్థాయిలో చేస్తారు. అయితే నాకు ఇంతవరకు సహకరించిన మన వాకర్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. ఇప్పుడే చెప్పారు మన ఇంద్రప్రసాద్ గారు, వాకర్ ఇంటర్నేషనల్ లో నెక్స్ట్ గవర్నర్ గా మన శ్రీకాకుళం విజయనగరం పార్టీపురంలో 30 సంవత్సరాల నుంచి నెక్స్ట్ గవర్నర్ రాలేదు. మనం చాలా వెనుకబడి ఉన్న జిల్లాగా వాళ్ళు పరిగణించి ఎప్పుడు కూడా మన తెలుగు చేశారు. దాన్ని మనం ఎందుకు సాధించలేమనే దృక్పథంతో నేను చాలా కష్టపడి మీ అందరూ సహకారం తీసుకొని చాలా పనిచేసి నెల్లూరులో గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మినిస్టర్ గారు అప్పుడు అందరూ మనకి సూపర్ ప్రొఫెషనల్ గవర్నర్ గా ఇచ్చారు. దానికి సహకరించారు అందరూ కూడా. వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె సమయంలో ఒప్పందంలో అంగీకరించిన మేరకు జీవోలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం, ఉపాధ్యక్షులు అరుగుల గణేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫిబ్రవరి 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా 16 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు జీవో జారీ చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాల సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను వెల్లడించాలని, క్లాబ్ డ్రైవర్ల సమస్యలపై జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి చట్టబద్ధమైన జీతభత్యాలు చెల్లించాలని, సమ్మెకాలపు ఒప్పందం జీవోలను జారీ చేయడంలో ప్రభుత్వం అలసత్వాన్ని నిరసిస్తూ జీవోలను వెంటనే విడుదల చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 డిసెంబర్ 26 నుండి జనవరి 10 వరకు మున్సిపల్ కార్మికులు చేసిన సమ్మె నేపథ్యంలో సమ్మె ముగింపు ఒప్పందాల రోజు రాష్ట్ర ప్రభుత్వం జరిగిన ఒప్పందాల మేరకు జీవోలను 3 రోజుల్లోనే జారీ చేస్తామని నాడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అధికారులు హామీ ఇచ్చారని, అయినా నేటికి విడుదల చేయకపోవడం సరికాదన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాల చెల్లింపు విషయమై ఏర్పాటు చేసిన 9 మంది అధికారుల కమిటీ నివేదికను జనవరి నెలాఖరులోపు నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్ ప్రకాష్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పలాస నాయకులు సిహెచ్ మురుగన్, పి బాలకృష్ణ, కె వెంకటి, శ్రీకాకుళం నాయకులు ఏ శంకర్ తదితరులు పాల్గొన్నారు. జీవోలు ఇష్యూ చేసి జీవోలు ఎక్కడైతే మన డిపార్ట్మెంట్లో ఉన్నాయో అక్కడికి పంపడం కానీ, సమాన పనికి సమాన జీతం వేతనం కానీ, అలాగే శ్రమలో ఉన్నప్పుడు మేము సమ్మెలో ఉన్నప్పుడు పెరిగిన 16 రోజుల జీతం కానీ, అలాగే మాకు జగనన్న ఇచ్చిన కాను కింద 1000 రూపాయలు ఇచ్చారు, అది కూడా ఇవ్వట్లేదు. అలాగే క్లాబ్ డ్రైవర్ల జీతాలు చెల్లించట్లేదు. ఇంజనీర్ సెక్షన్ వారిని కూడా జీవోలు ఇచ్చారు, ఆ జీవోలు కూడా ఇవ్వట్లేదు. మన పర్మనెంట్ డ్రైవర్లు ఉన్నారు, చెత్త తరలించే డ్రైవర్లు, వాళ్ళకు కూడా జీతాలు పెంచకుండా, జీవోలు ఇవ్వకుండా మాటలతోనే కాలయాపన చేస్తున్నారు. మా పనులు అయితే జరగట్లేదు. స్కిల్ అండ్ స్కిల్ కోసం కూడా ఇంజనీర్ కార్మికుల కోసం ఒక కమిటీగా ఏర్పాటు చేస్తామని చెప్పి అది జరగడం లేదు. అయినా చాలా దుర్మార్గం విషయం ఇది. మాకు కనీస వేతనం 26,000 రూపాయలు మేము అడిగితే
21,000 మాకు బేసిక్ మీద ఇచ్చారు. ఆ ఇచ్చిన 21,000 జీతం కూడా జీవో అమలు చేయడం లేదు. కార్మికు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగులు ఏమని అడిగామో ఆ జీవో అమలు చేయలేదు. అలాగే దానపరిచి ఖర్చులు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ జీవో ఏ జీవోగా అమలు అవ్వడం లేదు. అందువలన ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకే మేము ఈరోజు నిరసనగా తెలియపరుస్తున్నాం. 2-3 రోజులకి నా జీవో కానీ రాకపోతే మాత్రం మరి నిరదిశంలో కూడా వెళ్ళాలని కూడా మేము సిద్ధంగా కార్మికులకు ఉంచాము. మేము ఈ ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలు అంటే పరిష్కారం చేయనాడు మాత్రం ఈ ప్రజలు కూడా మాకు మద్దతు ఇవ్వాలి, సహకరించాలి. సమ్మె టైంలో మినిస్టర్స్ అంగీకరించినటువంటి సమ్మెకాలపు ఒప్పందాలను కూడా ఈరోజు జీవో రూపంలో అమలు చేయకపోవడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది. ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా సమ్మె సందర్భంగా మంత్రుల బృందం అలాగే అధికారులు చర్చలు అంగీకరించిన వాటికి సంబంధించి కూడా కేవలం సంక్రాంతి కానుక 1000 రూపాయలు అలాగే సమ్మెకాలపు వేతనాలకు సంబంధించి మాత్రం జీవో ఇచ్చారు తప్ప మిగతా ఏ ఒక్క జీవో కూడా అమలు చేయలేదు. ఈరోజు కార్మికులకు సంబంధించి క్లాబ్ డ్రైవర్లకు సంబంధించి కూడా జనవరి 31వ తేదీలోపు యూనియన్తో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. దానికి పరిష్కారం చేయలేదు. అలాగే స్కిల్డ్ అన్స్కిల్డ్ వేతనాలకు సంబంధించి ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి కూడా 9 మందితో కమిటీ వేసి కమిటీని నెలాఖరులోపు వెల్లడిస్తామన్నారు. అది కూడా వెల్లడించలేదు. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదుల భావన ప్రజాస్వామ్యాన్ని ప్రజలే రక్షకులు అన్నదే పూర్తి విశ్వాసమని, ఆ భావనతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు ముందుకు పయనిస్తారనే భావన తమకు ఉందని ఈ సందర్భంగా మహాప్రస్థానంలో ప్రముఖ కవి శ్రీశ్రీ చెప్పినట్లు పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి అనే మాటలు గుర్తు చేసుకుంటూ యువత కదం తొక్కాలని గుండ దంపతులు తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలకు భ్రష్టు పట్టించే విధంగా క్విడ్ ప్రోకో, క్రోనీ క్యాపిటలిజం ప్రతి వ్యవస్థలో పుట్టుకు రావడం అనే విషయం ప్రజలకు అర్థమవుతుందని, ఈ విధంగా ప్రజాస్వామ్యానికి భ్రష్టు పట్టించే తీరుని విస్తృతంగా చర్య జరగాలని కోరారు. దీనివల్ల రాష్ట్రంలో అవినీతి, దౌర్జన్యంతో కుళ్ళిన రాజకీయాల నుండి అభ్యుదయ భావాలతో ముందుకు పోయే రాజకీయాలు నడిపే శక్తిని యువత భాగస్వామ్యంతో ప్రజలే ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో అవినీతిపై ఓటు హక్కు ఆయుధంగా మారాలని, అదే ఓటు నీతిమంతులకు రక్షణగా నిలవాలన్నారు. ఇటీవల మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాజకీయంలో స్టార్ క్యాంపెయిన్ గురించి మాట్లాడడం జరిగిన సందర్భంలో ప్రజలే రాజకీయ అవగాహన కలిగించే విధానంలో మనమంతా దూసుకుపోవాలని, అదే మన విజయానికి నాంది పలుకుతుందని తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. పుష్య బహుళ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఉదయం 8:30 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో వి హరిసూర్యప్రకాష్ తెలిపారు. వార్తల సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.